మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కాలము. ఇక ఇప్పుడు అపోస్తల కార్యముల నుండి ప్రకటన గ్రంథం వరకు ఇది పరిశుద్ధాత్ముడు కాలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తిత్వము ఈ తిత్వములో ఉన్నటువంటి ఆ పరిపూర్ణతను మనం పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తిత్వము ఒక మనిషిని సంపూర్ణుడిగా చేస్తుంది. ఒక వ్యక్తిని ఈ తిత్వమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు ఒక వ్యక్తిని ఏం చేస్తారండి? పరిపూర్ణుడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆనాటి మహిమ మొదటి మందిరం మీద, మొదటి సంఘం మీద ఉన్న మహిమ ఆనాటి భక్తులను పరిపూర్ణులుగా చేయలేదండి. జాగ్రత్తగా వినండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటి కాలము దేవుడు ఉరిములతో తన ప్రజలతో మాట్లాడటం, రెండవ కాలము కుమారుని ద్వారా మాట్లాడటం, మూడవ కాలము పరిశుద్ధాత్ముడు నీలో ఉండి మాట్లాడటం. అలాగే బైబిల్ను 3 భాగాలకు చేసి, ఒకటి ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఇది తండ్రి కాలము. అలాగే మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు ఇది కుమారుని కాలము. అపోస్తల కార్యముల గ్రంథము నుండి ప్రకటన గ్రంథం వరకు ఇది పరిశుద్ధాత్ముడు కాలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఎన్నో అద్భుతాలు దేవుడు ప్రజల మధ్య జరిగించాడు, కానీ వారు సంపూర్ణులు కాలేదు. ఏమండి, మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను ప్రజలు నడిపించాడు దేవుడు. ఇంత గొప్ప మహిమను చూసిన ప్రజలు ఎలా మారిపోవాలండి? ఏమండి, ఇంత గొప్ప అద్భుతం చూసిన ప్రజలు ఏమైపోవాలి చెప్పండి? ఇంకా ఆయన అట్టుకుని వదలకూడదండి, అవునా కాదు? ఈ ఎర్ర సముద్రములో ఆరిన నేల నడిచినటువంటి ఏ ఒక్కరు కూడా ఎందులో ప్రవేశించలేదటండి? వాగ్దాన దేశములో, కానాను దేశంలో అడుగు పెట్టలేదటండి. ఎందుకో తెలుసా? అద్భుతాలు, ఆనాటి మహిమ ఆనాటి భక్తులను సంపూర్ణులుగా మార్చలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మందిరము మీద ఉన్న దేవుని మహిమ ఆ రోజు వారిని ఏం చేయలేదండి? సంపూర్ణులుగా మార్చలేదండి. రెండవ కాలం అండి, యేసయ్య కాలములో, యేసయ్య జీవించిన కాలములో యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. కుంటోడికి నడకనిచ్చాడు, మోగోడికి మాటనిచ్చాడు, చెవిటోడికి వినికిడినిచ్చాడు, పశువాయుగస్తులు స్వస్థపరిచాడు, కుష్ఠరోగులు శుద్ధులుగా చేశాడు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి బ్రతికించాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, నీళ్ల మీద ఆయన నడిచాడు, నీళ్ల మీద ఆయన నడిపించాడు. ఇన్ని మహిమ, ఇన్ని అద్భుత కార్యాలు జరిగినప్పుడు ఆనాటి ప్రజలు ఎలా మారిపోవాలి? ఏ రకంగా మారాలి? కానీ ఆ మహిమ వారిని సంపూర్ణంగా మార్చలేదు. అద్భుతాలు వారిని సంపూర్ణంగా మార్చలేదు. ఈనాడు కూడా స్వస్థత కార్యము ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా మార్చదు. నీవు సంపూర్ణుడిగా మార్చబడాలంటే ఇంకేదో నీలో జరగాలి. ఆ రోజు నిజంగా ఆ మహిమే వారిని సంపూర్ణంగా మారిస్తే, యేసయ్యను కల్వరి గిరి మీద గొల్గొతా అనే స్థలములో సిలువ వేస్తే యేసుక్రీస్తు యొక్క అభిమానులు, యేసుక్రీస్తు యొక్క ఫాలోవర్స్ ఎంతమంది అక్కడికి రావాలండి? ఏమండి, ఎంతమంది ప్రజలు అక్కడికి రావాలి? ఆ కల్వరి గిరి ఒక జనసాంద్రంగా మార్చబడాలి. కానీ ఆయనతో ఉండి, ఆయన దగ్గరే పడుకొని, ఆయన దగ్గరే తిన్న ఆయన యొక్క శిష్యులు కూడా అక్కడికి రాలేదండి. ఆ మహిమ
ఆ మహిమ వారిని ఏం చేయలేదండి, సంపూర్ణంగా మార్చలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మొదటి మందిరం మీద ఉన్న మహిమ వారిని సంపూర్ణంగా మార్చలేదు. కనుక ఇప్పుడు ఆ మహిమ కంటే గొప్ప మహిమ, ఆ మహిమ కంటే గొప్ప మహిమ అనగా ఇది ఏ కాలంలో మనం ఉన్నాం, ఏ కాలంలో ఉన్నా పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ 3 భాగాలు చేశాను. 3 భాగాలు చేస్తే ఇప్పుడు మనం ఉన్న భాగం ఏ భాగం చెప్పండి, ఏ భాగం చెప్పండి? పరిశుద్ధాత్మ కాలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి పరిపూర్ణత రావాలంటే వానిలో త్రియేక దేవుని యొక్క పరిచర్య జరగాలి. త్రియేక దేవుని యొక్క పరిచర్య వానిలో జరగాలి అనగా త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. త్రియేక దేవుని పరిచర్య మనలో జరగాలి. అప్పుడు మనకేమొస్తుందండి, పరిపూర్ణత వస్తుంది. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి గట్టిగా? పరలోకం వెళ్ళాడు కదా. ఎందుకు వెళ్ళాడు ఆయన పరలోకం? ఆయన ఎలా పుట్టాడు? మనలాగే పుట్టాడు కదా. ఒక మనిషి పరలోకం వెళ్ళలేడు కదా. కానీ యేసయ్య పరలోకం అలాగే వెళ్ళాడు. ఆయన పరిపూర్ణుడయ్యాడు. త్రియేక దేవుని యొక్క పరిచర్య ఆయనలో జరిగింది. ఆయనకి పరిపూర్ణత వచ్చింది కనుక ఆ పరిపూర్ణ కనుక ఆయన పరలోకం వెళ్ళాడు. అందుకే ప్రభు అన్నాడు, నేను పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మీరు కూడా చెప్పండి అమ్మా. నేను బయట మాటలు చెప్పనమ్మోయ్, నేను చెప్పే ప్రతి మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. వాక్యానికి విరోధమైన బోధ సాతాను బోధ, వాక్యమునకు లోబడి చేసే బోధ యేసయ్య బోధ. యేసయ్య బోధ ఒక వ్యక్తిని కొంచెంగా యేసయ్యలాగా మార్చేస్తుంది. సాతాను బాధ కొంచెంగా మనల్ని ఎలా మార్చేస్తుందని వాళ్ళ గురించి మనం అనుకున్నాం. మారేడురా బాబు అనుకుంటాం కానీ మరలాడి స్వభావం వచ్చేది. మారేడు అనుకుంటాం కానీ వాళ్ళ స్వభావం వచ్చేది. అది కలికాలం అటండి. దేవునికి స్తోత్రం. అవును సాతానే దాని గురించి చెప్పుకోవాలి. మారవ. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తామా? 2 చేతులు పైకి చెప్తామా? దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్య, త్రియేక దేవుని పరిచర్య జరగాలి. త్రియేక దేవుడు అంటే తిముత్తులు కాదండి. ఎవరు కాదు? ఎవరండి త్రియేక దేవుడు అంటే? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడని. ఈ త్రియేక దేవుని యొక్క పరిచర్య మనలో జరగాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు. నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఈ మాట ఎప్పుడైనా పూర్తిగా మీరు చదివారా? నశించిన దానిని, నశించిన వాణిని కాదండి, నశించిన దానిని. ప్రియమైనటువంటి వారరా, నశించిపోయిన దానిని తిరిగి ఇవ్వడానికి. ఏమి నశించిపోయాం? ప్రియమైనటువంటి వారరా, దేవుడు అనాది కాలంలో దేవుడు నరుడిని దేవుని పోలికలో చేశాడు. ఏ పోలిక? దేవుని పోలికలు. ఆయన ఏమన్నాడు? మన పోలికలో నరుని చేయుదుము. తన పోలికలో నరుని అంటలేదండి. ఏ పోలిక అంటలేదు? తన పోలిక అని అంటలేదు, మన పోలిక అనగా తండ్రి పోలిక, కుమారుని పోలిక, పరిశుద్ధాత్మ పోలిక. త్రియేక దేవుని పరిచర్య ఆదాములో జరిగింది. అప్పుడు ఆదాము ఎలాగున్నాడండి?
దేవుని మాదిరిగా ఉన్నాడు. ఏ పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. తన పోలికను తను పాడు చేసుకున్నాడు. ఎలాగంటే చెయ్యకూడనటువంటి తప్పు, అంటే దేవుడు చెయ్యొద్దన్న పని, దేవుడు తినొద్దన్న పని ఫలాన్ని అతను ఏం చేశాడు? తిన్నాడు. తిన్న దినాన్న దేవుడు అన్నాడు, ఆదామా నీవెక్కడా? ఆదాము ఎక్కడున్నాడండి? ఆదాము ఎక్కడున్నాడు చెప్పండి? ఏదేను తోటలోనే ఉన్నాడు. కానీ ఆదాముని దేవుడు వెతుకుతున్నాడు. ఆదామును ఒక చెట్టు ఏం చేసింది? మరుగుపరిచింది. ఎందుకంటే ఆదాము ఒక చెట్టు చాటుకి ప్రియమైనటువంటి వల్ల ఆదాము ఉండడానికి ఏదైనా వనరులు ఉన్నాడు. కానీ తన స్వరూపాన్ని అతను ఏమయ్యాడండి? కోల్పోయాడు. నీవు కూడా ఉండడానికి ఎక్కడున్నావు? దేవుని సంఘములోనే ఉన్నావు, క్రీస్తు సంఘములోనే ఉన్నావు, దేవుని మందిరంలోనే ఉన్నావు. అయినా దేవునికి నువ్వు కనబడట్లేదు. దేవునికి నువ్వేమయ్యావు? మరుగై ఉన్నావు. ఆదామా నీవెక్కడంటున్న ప్రభు నిన్ను కూడా నీవెక్కడ అని అడుగుతున్నాడు. ఎందుకంటే నీలో తిత్వమైన దేవుని పరిచర్య జరగట్లేదు. దేవుని స్వరూపము నీలో లేదు. దేవుని పరిపూర్ణత నీలో లేదు. మరి ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలంటే త్రియేక దేవుని యొక్క పరిచర్య ఆ వ్యక్తిలో జరగాలి. అనగా బోధ. ఏ బోధ అండి? ఆత్మ సంబంధమైనటువంటి బోధ, ఉపదేశ సారము. ఉపదేశము ఒక వ్యక్తిని పరిపూర్ణుడుగా మారుస్తుంది. ఉపదేశములో మొదటిది ఏంటంటే రక్షణ. చెప్పండి, రక్షణ. ఉపదేశంలో మొదటిది ఏంటి? రక్షణ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అనగా ఎవరిని? నిన్ను, నన్ను, మనందరిని కూడా దేవుడు ఎంతగానో ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మన కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించి ఆయన చేసిన ప్రాణత్యాగము ద్వారా మనకేం దయచేసాడండి? రక్షణ. ఏం దయచేశాడు? రక్షణ. రక్షణ కుమారునిలో నుండి మనలోకి వస్తుంది. అది ఎవరి ఉద్దేశము? తండ్రి యొక్క ఉద్దేశము. ఆయన ప్రేమించి మనము దేనినైతే కోల్పోయాము, ఆదాము దేనినైతే కోల్పోయాడు, ఏ స్వరూపం అయితే కోల్పోయాడు, ఆ స్వరూపమును తిరిగి మనకి ఇవ్వడానికి తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. రెండవది బాప్తీసము. ఏంటండి? బాప్తీసము. బాప్తీసం అంటే ఏంటి? ఒక వ్యక్తి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు బాప్తీసం. బాప్తీసం ఏ నామములో జరగాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి, అంటే త్రియేక దేవుని నామములో బాప్తీసం అండి. ఇది త్రియేక దేవుని పరిచర్య. మూడవది పరిశుద్ధాత్మ అభిషేకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కలగాలి. ఏ శిష్యులైతే యేసు ప్రభుని ఎరగనని చెదిరిపోయారు, వినండి. ఏ శిష్యులైతే యేసు ప్రభు ఎవరో మాకు తెలియదని చెదిరిపోయారు, ఆ శిష్యులు పరిశుద్ధాత్మను వారు పొందిన తర్వాత ఎందుకు చెదిరిపోయారని అడిగితే వారు ఏం చెప్తారంటే మేము కూడా చచ్చిపోతామేమో అని. అంతే కదండి.
దేనికి భయపడి చెదిరిపోయారు వాళ్ళు? ప్రజలు ఎందుకు అభిమానులు అక్కడికి రాలేదు? యేసయ్యని చంపేశారు, మనల్ని కూడా చంపేస్తారని భయంతో రాలేదు. ఇప్పుడు వారు ఏం పొందుకున్నారండి? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పొందుకున్న తర్వాత వారు మెడ మీద కత్తి పెట్టి, ఎక్కడ కత్తి పెట్టారండి? మెడ మీద కత్తి పెట్టి, మీరు యేసుక్రీస్తు నామమును ప్రకటిస్తే మిమ్మల్ని చంపుతామంటే, మీరు చంపితే చంపుకోండి, మీరు చంపితే మమ్మల్ని చంపండి, మీరు మా ప్రాణం తీస్తే తీసేయండి, కానీ మేము యేసు ప్రభుని మాత్రమే ప్రకటిస్తాం, ఆయన కోసం చనిపోవలసి వస్తే చనిపోతామని చెప్పారు. ఇది ఎందులో జరిగిందండి? పరిశుద్ధాత్మ అభిషేకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలంటే తండ్రి పరిచర్య, కుమారుని పరిచర్య, పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య, ఆ వ్యక్తిలో త్రియక దేవుని యొక్క పరిచర్య జరగాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, తిత్వమైన దేవుని పరిచర్య వ్యక్తిలో జరిగితేనే కానీ ఆ వ్యక్తి ఎలాగవలేడండి? పరిపూర్ణుడు అవ్వలేడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వాక్యం అండి. నేను నా తండ్రి యందును, నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు చూడండి, నేను నా తండ్రి యందు. అర్థమవుతుందా? నేను నా తండ్రి యందు, మీరు నా యందు, నేను మీ యందును ఉన్నామని ఆ దినము. ఏ దినమండి? చెప్పండి అమ్మా, ఏ దినం? కరెక్ట్గా చెప్తున్నా చెప్పమ్మా. మనము ఏ దినమండి? పరిశుద్ధాత్మ అభిషేకము మీకు జరిగిన దినము. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చిన దినం అటండి. మీరేం తెలుసుకుంటారు తెలుసండి? నేను తండ్రి యందును, నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును. ఒకటి, నేను తండ్రి యందును, ఇది తండ్రి పరిచర్య. నేను మీ యందును, ఇది కుమారుని పరిచర్య. మీరు నా యందును, ఇది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. ఎప్పుడు తెలుస్తుందండి ఇది తెలిసిన రోజున నువ్వు పరిపూర్ణుడే. ఇది అనుభవించిన రోజు నువ్వు పరిపూర్ణుడే. ఒక వ్యక్తి పరిపూర్ణుడైతే దేవుని కోసం ఎలా బ్రతకాలో అలాగే బ్రతుకుతాడు, దేవుని కొరకు ఎలా జీవించాలో అలాగే జీవిస్తాడు. నిజమైనటువంటి ఆత్మీయ వైరాగ్యము కలుగుతుంది. ప్రియ దైవ జనాంగమా, వాక్యము చదువుతున్న నీవు, వాక్యం వింటున్న నీవు, వాక్యం ప్రకటిస్తున్న నీవు, నిజమైన దైవికమైన వైరాగ్యము నీకు రాకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు, దేవుని మహిమను నువ్వు అనుభవించలేవు, ఆ మహిమలో నువ్వు ప్రవేశించలేవు. ఆ మహిమలో మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి, అనగా మీకు పరిపూర్ణత దయచేయటం కోసమే ప్రభు ఇంత తేటగా మాట్లాడుతున్నాడు. 3 అనుభవాల గురించి 2 వారాల క్రితం మీకు చెప్పాను. 3 పరిచర్యలను గురించి చెప్పాను. 1 కుమారుని పరిచర్య, 2 తండ్రి పరిచర్య, 3 పరిశుద్ధాత్మ పరిచర్య. మొదటిది చీలమండల లోతు, రెండవది మోకాల లోతు, మూడవది మొల లోతు. మొదటిది ప్రభుతో నడవటం, యేసయ్యతో నడవటం. రెండవది మోకాల లోతు, ప్రార్థన అనుభవం. ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున మా తండ్రి అని ప్రారంభించి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రితో ప్రారంభిస్తున్నాం. అంటే ఆయన అడగాలంటే ఏ నామంలో అడగాలి? ఎవరిని అడుగుతున్నాం? తండ్రిని అడుగుతున్నాం కదా. అంటే తండ్రితో ప్రారంభిస్తున్నాం. అంటే రెండవ అనుభవం
తండ్రితో ఉన్న పరిచర్య. ఇక మూడవ అనుభవము పరిశుద్ధాత్మ పరిచర్య, అంటే మోకాలు లోతు. యవన కాలంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నువ్వు వెళ్తావు. ఒక కాలం వస్తుంది, ఒకడు నీ నడుమును కట్టి, ఏం కట్టారా, నీ నడుమును కట్టి నీకు ఇష్టము లేని చోటకు, నీకు ఇష్టం లేని చోటకు వాడిని నేను తీసుకో. ఎవరైనా పరిశుద్ధాత్ముడు. తండ్రి పరిచర్య, కుమారుని పరిచర్య, పరిశుద్ధాత్మ పరిచర్య ఒక వ్యక్తిని పరిపూర్ణుడు చేస్తుంది. కనుక ఆ వ్యక్తి ఎలాగెళ్తాడు? ఈదలేనటువంటి ఒక నదిలాగా మారిపోతాడటండి. సమృద్ధి అయినట్టు ఒక నదిలాగా. చీలమండల లోతు కొలవచ్చు, మోకాళ్ళ లోతు కొలవచ్చు, మొల లోతు కొలవచ్చు, కానీ ఈదలేనటువంటి లోతండి. ఈదలేనటువంటి లోతు ఎంతో తెలియదు. ఒక సమృద్ధి నీవు అది పొందుకోవాలంటే త్రియేక దేవుని యొక్క పరిచర్య జరగాలి. ప్రభు అంటున్నాడు, నేను పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా మార్చబడాలి. చివరిగా 3 మాటలు చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. మీరు దేవుని సంపూర్తి యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆయన అన్నాడు చూడండి, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు దేవునికి స్తోత్రం. ఎలాగవ్వాలట? పూర్ణులగవాలంట. దేని యందటండి? దేవుని సంపూర్తి యందు, అనగా తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క మరి సంపూర్ణత యందు మనం ఏమవ్వాలటండి? పూర్ణులగాల. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమును. చాలమ్మ, దేవునికి స్తోత్రం. ఇక రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం అండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించిన. దేవునికి స్తోత్రం. మొదటిది దేవుని సంపూర్ణత యందు పూర్ణులగుట. రెండవది క్రీస్తునందు మనము. అది అక్కడ ఏం చెప్తున్నాడంటే 14వ వచనం చదవండి. 13వ వచనం. క్రీస్తు శరీరము సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరం, అంటే క్రీస్తు నందు మనం ఏమవ్వాలండి? పరిపూర్ణులు అవ్వాలి. ఇక మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం అండి. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మనందు పూర్ణులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులు. రెండవది పరిశుద్ధుల యందు, అది క్రీస్తు నందు ఉన్నటువంటి పరిపూర్ణత. మూడవది ఆత్మలో పరిపూర్ణత. ఈ 3 పరిపూర్ణతలు మనకున్నప్పుడు, ఈ 3 పరిచర్యలు మనలో జరిగినప్పుడు మన మహిమ అంతకంతకు వృద్ధి అవుతుంది. మొదటి మందిరం మీద ఉన్న మహిమ ఏమవుతుంది? అంతకంతకు తగ్గుతుంది. వారు నిలబడవలసినప్పుడు ఏమయ్యారండి? ఆ మహిమను అనుభవించిన వారు దేవుని కొరకు నిలబడలేకపోయారు. కానీ ఈ మహిమ మనల్ని దేవుని ఎదుట ఆయన కొరకు, సంఘము ఎదుట ఆయన కొరకు, లోకము ఎదుట ఆయన కొరకు నిలబడేటట్లు చేస్తుంది. కనుక ఏ మహిమ గొప్పదండి? ఏ మహిమ గొప్పది?
ఏ మహిమ గొప్పది? కడపటి మందిరము మీద ఉన్నటువంటి దేవుని మహిమ మునుపటి మందిరం మీద ఉన్న దేవుని మహిమ కంటే అత్యధికము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము దేవుని యందును క్రీస్తునందును ఆత్మయందును పరిపూర్ణమగుదుము గాక. దేవునికి స్తోత్రం. ఇది దేని ద్వారా జరుగుతుందండి? ఇది దేని ద్వారా జరుగుతుంది? ఆత్మ ద్వారానే జరుగుతుంది. శక్తితో జరగదు, బలముతో జరగదు, యుక్తితో జరగదు. ఇది ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఆ మహిమ వారిని పరిపూర్ణతలోకి నడిపించలేదు, కానీ ఈ మహిమ మనల్ని పరిపూర్ణతకు నడిపిస్తుంది. కనుక దేవుణ్ణి అడుగుదామా, నాయన త్రియేక దేవుని పరిచర్య నాలో జరగాలి, నేను పరిపూర్ణ అవ్వాలి. దేవునిలో పరిపూర్ణత, నాయన క్రీస్తులో పరిపూర్ణత, ఆత్మలో పరిపూర్ణత నాకు దయచేయమని ప్రతి ఒక్కరూ అడుగుతా. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, ఎంతో అమూల్యమైన మాటలు మాకు అందించు. అవునాయి, మొదటి మందిరం మీద ఉన్న మహిమలు ఆనాటి ప్రజలునైనా తొట్టిలో పడిపోయారు నాయన. ఆనాటి ప్రజలు తప్పిపోయారు ప్రభునే. కానీ ఈ రెండవ మందిరము, ఈ కడపటి మందిరం మీద ఉన్న మహిమలో నుండి ఏ ఒక్కరు తప్పిపోకూడదని, ఏ ఒక్కరు తప్పిపోకూడదని కృపతో మమ్మల్ని కప్పుతున్నావు నాయన. నీ కనికరముతో మమ్మల్ని కప్పుతున్నావు, నీ ప్రేమతో మమ్మల్ని కప్పుతున్నావయ్యా. ఆత్మలో పరిపూర్ణత కలుగునట్లుగా మీరు దీవించండి. విత్తబడిన వాక్యం మంచి నేల పడ్డ విత్తనం ఎలాగైతే 30 దంతలుగా 60 దంతలు 100 దంతలు ఫలిస్తుంది, అలా ఫలింపజేసి ఒక్కనాటికినైనా నీ ఎదుట మేము నిలబడి ఆ కృప దయచేయమని మా కొరకు ప్రాణం పెట్టిన యేసు అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.